కర్ణాటక లోకాయుక్త మాదిరిగా సోదాలు జప్తుతో పాటు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారాలు కల్పించేలా చట్ట సవరణలు చేయాలని ప్రభుత్వానికి 3 ఏళ్ల క్రితమే ప్రతిపాదన పంపినట్లు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి లోకాయుక్త జస్టిస్ పి. సుభాష్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని లోకాయుక్తలకు ఒకే తరహా అధికారాలు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరామని, అయితే ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదన్నారు. హక్కులు అధికారాలు ఎంతవరకు ఉన్నాయనేది ముఖ్యం కాదని, వాటిని ఎలా ఉపయోగిస్తున్నామనేది చాలా అవసరమన్నారు. లంచం ఇచ్చిన వారికి శిక్షలు విధిస్తే అవినీతిని మరింత తగ్గించవచ్చని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో జస్టిస్ సుభాష్ రెడ్డి చెప్పారు. యంత్రాంగంలో అవినీతి, అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం ఇలాంటి జాడ్యాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో లోకాయుక్త, ఉప లోకాయుక్త వ్యవస్థలు ఏర్పడ్డాయి. అయితే ఈ లోకాయుక్త వ్యవస్థ రాష్ట్రంలో ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయి, వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, విషయాలన్నీ కూడా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బి. సుభాష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, సుభాష్ రెడ్డి గారు నమస్కారం. అసలు అంటే రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అంటే ఆశించిన ఫలితాలు వీటి వల్ల నెరవేరినాయంటారా? నెరవేరినాయండి. లోకాయుక్త అంటే ఒక కరప్షన్ మ్యాటర్సే చేస్తారనుకోవడము అది తప్పు. లోకాయుక్త అంటే సమగ్రంగా అడ్మినిస్ట్రేషన్లో లోటుపాట్లు కానీ ఏమున్నా అని ఫాల్ట్, మన కరప్షన్ ఇంక్లూడింగ్ కరప్షన్ అన్ని విషయాలు విచారించడానికి లోకాయుక్తకు అధికారాలు ఉన్నాయి. లొసుగులు కావచ్చు, ఇంకా లేట్ కావచ్చు, అంటే లేట్ చేయడం కావచ్చు, ఎన్నో అంశాల మీద లోకాయుక్తకు పవర్ ఉంది. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని నా యొక్క అభిప్రాయం. ఈ లోకాయుక్త అధికారాలు ఏంటి, అదేవిధంగా లోకాయుక్తను ఎలాంటి అంశాలపైన ఫిర్యాదు చేయాలని, ఈ అంశాలపైన అంటే సాధారణ ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం చేయట్లేదు. అంటే ఈ విస్తృతమైన ఈ ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎవరిది? దీనిలో ఈ కొంత లోపాలు కనిపిస్తుంది. దీని కారణాలు ఏమంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ స్టేట్ వైజ్ కాక ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నాడు, వారి మీద బాధ్యత ఉంటుంది ఇది పబ్లిసిటీ చేయడానికి. లోకాయుక్త అనేది ఒక స్టేట్ చట్టం. అది ఈ ఆంధ్రప్రదేశ్లో 83లో ఈ చట్టం వచ్చింది. తర్వాత కర్ణాటకలో వచ్చింది 85లో. కర్ణాటకలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది దీని మీద. అక్కడ ఏంటంటే ఏసీబీ లోకాయుక్త పరిధిలో పనిచేస్తాయి. అక్కడ లోకాయుక్త కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ తర్వాత రేడ్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి, రేడ్ చేసే పవర్ అక్కడ ఉంది, సీజ్ చేసే పవర్ కూడా ఉంది అక్కడ. అట్టి పవర్స్ ఇక్కడ లేవు. బట్ అయినా కానీ ఇక్కడ చట్టం కూడా చాలా పటిష్టంగా ఉంది, పవర్స్ ఉన్నాయి, పనిచేయడంలో ఉంది. మీరు అన్నట్టు కర్ణాటకలో కానీ కేరళలో కానీ కొంత బలంగా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ కూడా అలాంటి అధికారాలు ముఖ్యంగా అంటే సోదాలు చేయడం, వాటిని జప్తు చేసి అధికారాలు కోరడానికి మీరు ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా పంపించే ఆలోచన ఉందా? 2 నవంబర్ నుంచి 5 నవంబర్ వరకు ఢిల్లీలో, అదే 2012లో ఆల్ ఇండియా లోకాయుక్త కాన్ఫరెన్స్ అయింది. అక్కడ మేమందరం కలిసి ఒక ప్రతిపాదనలు ఇచ్చినాం, ఒక 12-13. అందులో ఇది కూడా ఉంది. అంటే మొత్తం ఇండియా మీద ఒకే తరహాగా యూనిఫామ్గా ఉండాలని, అందులో ఈ పవర్స్ కూడా ఉండాలని, కంటెంట్ పవర్స్ కూడా ఉండాలని మేము గవర్నమెంట్ వారికి పంపించడం. ఇదివరకు మరి దాని మీద ఏమీ యాక్షన్ తీసుకున్నట్లేదు. ఇప్పుడున్న అంటే ఆ అధికారాలు కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఉంటే బాగుంటుంది అంటే 2 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఇంకేమైనా ప్రత్యేక అధికారాలు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మేము అడుగుతాము, కానీ తప్పక ఇవ్వాలని అక్కడ లేదు. అది శాసనిక వ్యవస్థ మీద ఉంది. అయితే మా పరిధిలో ఎంతైతే శాసనిక వ్యవస్థ మాకు అన్ని అధికారాలు ఇచ్చినాయో ఆ పరిధిలో యాక్ట్ చేస్తే సరిపోతుంది. మన కరప్షన్ జరిగినా కానీ, ఎట్టి విధమైన మాల్ అడ్మినిస్ట్రేషన్ జరిగిన లోకాయుక్త పవర్ ఉంది. ఈ పవరు చక్కగా వినియోగించుకుంటే చాలు. శాసనిక వ్యవస్థ ఇస్తే తీసుకుంటాం పవరు, ప్రతిపాదన పంపుతాము. ఇవ్వలేదనుకోండి, మేము ఉన్న దాంట్లోనే ఉన్న పవర్నే మేము వినియోగించుకోవాలి. ఉన్న పవర్ను సరిగ్గా వినియోగించుకుంటే చాలండి. అంటే ఈ ఫిర్యాదులన్నీ విశ్లేషిస్తే అంటే ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు అంటున్నాయి, అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి లోటుపాట్లు, ఎలాంటి అవకతవకలు జరుగుతున్నట్టుగా మీరు గమనిస్తున్నారు? చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళు ఆఫీసర్ దగ్గర వేస్తారు, ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి. అన్ని విషయాలు కవర్ చేయడానికి అన్ని చట్టాలు ఉన్నాయి మన దగ్గర సమగ్రంగా. సో ఆ చట్టాల పరిధిలో పనిచేయకపోతే వాళ్ళు పిటిషన్స్ వేస్తారు, కంప్లైంట్. మా కంప్లైంట్ను తీసుకోవడం లేదు, లేదా మా కంప్లైంట్ను విచారించడం లేదు, లేదా మా విచారణకు చాలా జాప్యమైంది, లేదా తప్పుగా విచారించినారు. ఇటువంటి ఆస్పెక్ట్స్ దాన్ని మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఆ మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే తప్పు అడ్మినిస్ట్రేషన్. అటువంటి కేసులు మా దగ్గర చాలా వస్తుంటాయి. అంటే నిధుల కోసం ఇంకా ప్రభుత్వం విభాగాలపైన ఆధారపడాల్సి వస్తుంది, అదేవిధంగా సిబ్బంది పైన కూడా గమనిస్తుంది. కాబట్టి వీటి విచారణ పైన ఇవి ప్రభావం ఏమైనా కనిపిస్తుంటుందా? మా ఇన్వెస్టిగేషన్ వింగ్ మాకుంది. మాకు అవసరం అనుకున్నప్పుడు మా ఇన్వెస్టిగేషన్ వింగ్తో నేను ఎంక్వైరీ చేయిస్తాను. ఇప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ వింగ్లో.
ఇప్పుడు తిరుపతిలో, తర్వాత విజయవాడలో, మన విశాఖపట్నంలో మా డిప్టీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. అంటే వాళ్ళని డిప్టీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ అంటాము. తర్వాత అవసరం ఉంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోతారు. ఇక్కడ వరంగల్, నిజామాబాద్ దగ్గర ఉంది కాబట్టి సిబ్బంది కొరత ఉంది. బట్ ఉన్న సిబ్బందితోనే మేము పనులు చేసుకుంటున్నాము. దాంతో ఇన్వెస్టిగేషన్ ఏదో వెనకబడిందని అనడానికి ఏం వీల్లేదు. ఏ డిపార్ట్మెంట్ నుంచి అడిగినా రిపోర్ట్స్ చాలా సక్రమంగా టైంలో వస్తున్నాయి. అబ్సల్యూట్లీ దేర్ నో కంప్లైంట్ అగేన్స్ట్ దెమ్. కాకపోతే కొన్ని ఇంకా నిధులు కావాలా, ఇంకా కొంత సిబ్బంది కావాలా రాసినాము. మరి గవర్నమెంట్ వారికి కూడా మరి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎన్నో వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి, వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళు వీలు చూసుకొని ఇస్తారు. బట్ దేర్ ఇస్ అబ్సల్యూట్ నో కంప్లైంట్ యాజ్ ఆన్ టుడే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. 2 ప్రభుత్వాలు కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. అటు సంక్షేమ పథకాలు ప్రజలకు నిజంగా చేరాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా ఒక లోకాయుక్తగా 2 ప్రభుత్వాలకు మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తున్నారు? సలహాలు అవసరం అంటే ఇస్తాము. బట్ సలహాలు ఇచ్చేంత పరిస్థితి రాలేదు. కంప్లైంట్స్ వచ్చినాయి. అటువంటి కంప్లైంట్స్ ఈ దుబారా చేస్తున్నారని, లేకుంటే ఇక్కడ పని చేయడం లేదని, ఎక్కడ చేయాలనో, ఎక్కడైతే పని అవసరం లేదో దుబారా చేస్తున్నారని, కరప్షన్ యాక్టివిటీస్ అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి. అన్ని ఆస్పెక్ట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఈ గత 3 సంవత్సరాలులోనే నేను వచ్చిన తర్వాతనే డబుల్ అయిపోయింది ఫైలింగ్. దాని అర్థం ఏంటంటే లోకాయుక్త వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఈ పనిని చూసి ప్రజలు వాళ్ళకొక దాని మీద కాన్ఫిడెన్స్ ఏర్పడింది కాబట్టి వస్తూ ఉన్నాయి. లేకుంటే ఎందుకు వస్తారు? గత 10 ఏళ్లలో రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నట్లయితే ప్రభుత్వ యంత్రాంగంలో భారీగా అవినీతి జరిగిందని, అంటే వివిధ మంజూరులలో, భూముల మంజూరు అలాంటి విషయాల్లో అవకతవకలు జరిగినట్టుగా గతంలో వెలుగులోకి వచ్చాయి. అంటే ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వాల్లో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఏం చేయాలంటారు? మా పరిధిలో ఏంటంటే మా నోటీస్కి వచ్చిన, అంటే పిటిషన్ వేయండి, లేకుంటే మా న్యూస్ పేపర్లు మీ దగ్గరకు వస్తుంటాయి, లేకుంటే టీవీలో మేము చూస్తుంటాము. అటువంటి మా దృష్టికి వస్తే తప్పక మేము యాక్షన్ తీసుకుంటున్నాము. మా పరిధి ఏంటంటే ఎంక్వైరీ చేయడం, ఎక్కడైతే తప్పైందంటే వారికి రాసి దాన్ని పర్సూ చేయడం, అంత మట్టుకే మా పవర్ ఉంది. మాకు ఒక తీర్పు ఇవ్వమని పవర్ ఇస్తే మేము ఇస్తాం, నో ప్రాబ్లం అంట. నేను అట్లా ఇచ్చినాను జడ్జి లాగా, చీఫ్ జస్టిస్ లాగా. ఒక వ్యక్తిని పనిష్మెంట్ చేసే అధికారం మాకు లేదు. పనిష్మెంట్ చేయమని చెప్పే అధికారం ఉంది, చేస్తూ ఉన్నాం. చివరిగా చెప్పండి, రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ అవినీతి అధికార యంత్రాంగంలో లోటుపాట్లు పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉండాలంటారు? అదేవిధంగా ప్రభుత్వాలు ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం అంటే మన ప్రజలే కదా. ఈ ప్రజనే పోయి ఆడ మన ప్రభు అవుతాడు, అవునా కదా? ఇది మన ప్రభుత్వం కదా. మన ప్రభుత్వం కాబట్టి కరప్షన్ అయిందని మనం అంటే, ఈ కరప్షన్కు ఈ డబ్బులు ఇవ్వద్దు. ఈ డబ్బులు ఇవ్వని వాడేమి జోబుల నుంచి లాక్కోడు కదా. అందుకోసమే వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి. అరే మీరు లంచం ఇవ్వద్దని. లంచం ఇవ్వకుంటే జోబులోకి వెళ్ళి లాగి తీసుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ. మీరు లంచం ఇస్తేనే వాడు తీసుకుంటాడు. లంచాలు ఎందుకు ఇస్తున్నారంటే తొందర పని కావాలా, అందుకోసం ఇస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక ఎడ్యుకేట్ చేయాలి. అరే మీరు లంచం ఇవ్వద్దు, తప్పు మీది. లంచం ఇచ్చేవాడిని పనిష్మెంట్ ఇవ్వాలి బాగా మొదలు. అటువంటిదైతే తక్కువైతాయి. అయితే లంచానికి కారణాలు ఏమున్నాయి, ఇది అవినీతికి కారణాలు ఏమున్నాయో దాన్ని కనిపెట్టి ఆ లొసుగులు ఏమున్నాయో దాన్ని మొదలు ప్రివెంట్ చేస్తే బాగుంటుంది. దాన్ని అయినాక పనిష్మెంట్ చేయడము అది కొంచెం చాలా టైం తీసుకునే పని, అంత ఎఫెక్టివ్ ఉండదు. అది ఎక్కడెక్కడైతే లూపోల్స్ ఉన్నాయో ప్లగ్ చేయాలి. చాలా కంట్రోల్స్ తీసేస్తే ఆ లూపోల్స్ వెళ్ళిపోతాయి. ఈ కంట్రోల్స్ బ్రీడ్ కరప్షన్, అవన్నీ తీసేయాలి, కంట్రోల్ తీసేయాలి. టేబుల్కు ఈ ఒకవేళ పైరవి చేయడము, అందులోనే కరప్షన్ ఎక్కువ బ్రీడ్ అవుతుంది. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్నప్పుడు ఒక పిటిషన్ వేయాలి, అది సరిగ్గా నా దగ్గర రావాలంతే. నో టేబుల్ బిజినెస్. అక్కడ ఫైల్ చేయగానే నా దగ్గర రావాలా. ఒక ఫైల్ చేసినాక 2-3 గంటల్లో ఐ వుడ్ యూజ్ టు అటెండ్. అట్లా వ్యవస్థ ఒకటి పెడితే బాగుంటుంది. మెజర్స్ తీసుకోవాలా, దాన్ని పటిష్టంగా చేయొచ్చు అని, నో ప్రాబ్లం ఉంటారు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో లోకాయుక్త పటిష్టంగానే ఉందని జస్టిస్ సుభాషిణ్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్తున్నారు. అదేవిధంగా శాసన వ్యవస్థ మరిన్ని అధికారాలు ఇస్తే లోకాయుక్త వ్యవస్థ కూడా మరింత పటిష్టంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.